Hello friends, welcome to Learning for Aim YouTube channel. First of all, thank you for watching this video. ఎవరైతే నిజంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, కష్టంగా అయినా పర్లేదు నెక్స్ట్ నోటిఫికేషన్లో జాబ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే నెక్స్ట్ నోటిఫికేషన్ మెరిట్ లిస్ట్లో కానీ సెలక్షన్ లిస్ట్లో కానీ నా పేరు ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎంత కష్టమైనా కానీ ఎటువంటి రూల్స్ పాటించైనా కానీ నేను సాధించాలి అనేది ఎవరు అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే లెర్నింగ్ ఫర్ ఎయిమ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూడడానికి ప్రయత్నించండి. ఇంకా పాయింట్లోకి వస్తే, ఎలా చదవాలి, అసలు మనం ఈ డిఎస్సిలో జాబ్ పోయింది రాలేదు, మిస్ అయ్యాము, పోగొట్టుకున్నాము, ఈ మాటలన్నీ మనల్ని వెనకడుగేసేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాయి. ముందడుగేసే మాటలు మనం ఇవాళ మాట్లాడుకుందాం. ఈ మాటలు మాట్లాడుకునే ముందు మీరు ఈ వీడియోని చూడకుండా జస్ట్ వినడానికి ప్రయత్నం చేయండి. ఇయర్ ఫోన్స్ ఉంటే పెట్టుకోండి, మొబైల్ని ఆన్ చేసి వీడియో క్లిక్ చేసి సైడ్ పెట్టేసి వినడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ వినడం ద్వారా అభ్యసనం అనేది స్టార్ట్ చేద్దాం, తర్వాత చూడడం ద్వారా అభ్యసనం అనే దానికి మనం ముందుకెళ్దాం. కొన్ని పాయింట్లు అనేటివి నోట్ చేసి పెట్టాను. ఈ పాయింట్లు చదువుతూ ఎలా మనం ముందుకెళ్ళాలి, ఎలా చదువుకునే పద్ధతిని మార్చాలి అనేది చూద్దాం. ఫస్ట్, కన్సిస్టెన్సీ ఇన్ లెర్నింగ్. మనం ఉద్యోగం కోల్పోయాము అంటే కొన్ని కారణాలు అనేటివి ఉంటాయి. ఫస్ట్ ఆ కారణాలను మనం తెలుసుకోవాలి. ఎటువంటి విజయానికైనా ముందు ఫెయిల్యూర్స్ అనేటివి ఎక్కడ వచ్చాయి అనేవి మనం ఫస్ట్ కనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ దాంట్లో కన్సిస్టెన్సీ ఇన్ లెర్నింగ్. చదవడంలో మనం నిజంగా ఆ నియమాన్ని పాటించామా లేదా అన్నది మన మనోమూల్యాంకనం అనేది చేయాలి. పాటించింటే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఎక్కడ నేను వెనుకబడ్డాను, ఏ నియమాన్ని నేను తప్పాను అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, టైం ఫర్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్. ఎంత టైం ఇవ్వాలి, తెలిసిన దాని నుంచి తెలియని దానికి. కొంతమంది తెలియని వాటి నుంచి తెలిసిన వాటికి వెళ్తుంటారు. మనం మెథడ్స్లో చదువుతున్నట్టు ఈ ఆగమన నిగమన పద్ధతులు అనేటివి, ఈ బోధనా పద్ధతులు పిల్లలకి బోధించడానికి మాత్రమే కాదు, మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలను వాటిని అధిగమించడానికి కావాల్సిన సామర్థ్యాన్ని కూడా ఇస్తాయి. మనం చదివేటప్పుడు మనం సబ్జెక్టును చదువుతున్నామని కాకుండా అప్లికేషన్ మెథడ్లో చదవగలగాలి. ఒక పద్ధతిని చదువుతున్నప్పుడు ఆ పద్ధతికి సంబంధించి అప్లికేషన్ అనేది మనకు తెలిసి ఉండాలి. అది ఏ పద్ధతి, మన నిజ జీవితానికి సంబంధించి ఆ పద్ధతి ఉపయోగపడుతుందా, మన ప్రవర్తనలో మార్పుకి, కేవలం పిల్లవాడి ప్రవర్తనను మార్చడానికి మాత్రమే మనం ఉపాధ్యాయ వృత్తిని చదువుతున్నాము, దాన్ని సాధించడానికి కావాల్సినటువంటి సబ్జెక్ట్ని నేర్చుకుంటున్నాము అని కాకుండా, ఫస్ట్ ముఖ్యంగా విద్యార్థి ప్రవర్తనలో మార్పు రావాలంటే ఉపాధ్యాయుని ప్రవర్తనలో కూడా మార్పు రావాలి. ఒక గంట చదివేసి ఇవాళ నేను ఒక గంట చదివాను చాలు అని అనుకుంటున్నారా? కాదు, పద్ధతిని మార్చాలి. బోధనా పద్ధతులు మనకి చాలా ఉన్నాయి. ఆ బోధనా పద్ధతులు ఫస్ట్ మన ప్రవర్తనలో మార్పుకి దారి తీయాలి. అప్పుడే మనం ఒకరికి చెప్పగలిగే స్థాయిలో వెళ్ళగలం. ఈ పాయింట్ని చాలా ఇంపార్టెంట్గా మనం నోట్ చేసుకోగలగాలి. నెక్స్ట్, ఎంత సమయం చదివామనేది ముఖ్యం కాదు, క్వాలిటేటివ్గా ఎంత చదివామనేది ముఖ్యం. ఇది చాలామంది చెప్తూనే ఉంటారు. కానీ దీని అర్థం ఏంటనేది లోతుగా పరిశీలించాలి. హోమ్ మేకర్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ ఉంటారు, లేదా జెంట్స్ అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఆందోళనలో ఉంటారు. నెక్స్ట్ అటెంప్ట్ ఇవ్వాలా వద్దా, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి చివరి అవకాశాన్ని పోగొట్టుకున్నాను, వయసు అయిపోతుంది, నెక్స్ట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఇలా ఆలోచించే వాళ్ళకి ఈ పాయింట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఒక రోజులో ఎంత సమయం చదివామనేది ముఖ్యం కాదు, ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా టైం ఉంది కాబట్టి క్వాలిటీగా చదవాలి.
చదివిన దానికి 6వ అంశం అనేది చాలా ఉపయోగపడుతుంది. క్వాలిటీగా చదివామన్నది ఏ విధంగా చదవాలనేది మాట్లాడుకుందాం. ఒక పారాగ్రాఫ్ అనేది మనం చదివాక ఖచ్చితంగా ఆ పారాగ్రాఫ్కి సంబంధించిన బిట్స్ అనేటివి ప్రాక్టీస్ చేయాలి. చేస్తేనే దాంట్లో మనం ఎంతవరకు మనం గుర్తుపెట్టుకోగలుగుతున్నాము, దాన్ని ఏ విధంగా మనం సాధించగలుగుతున్నాం అనేది మనకి మనం ఎవాల్యుయేషన్ చేసుకోగలుగుతాం. ఎవాల్యుయేషన్ చేస్తేనే కదా పిల్లవాడి యొక్క సామర్థ్యాన్నైనా, విద్యా సామర్థ్యాన్నైనా కానీ మూల్యాంకనం చేయగలుగుతాం. అదేవిధంగా మన యొక్క విద్యా సామర్థ్యాన్నైనా మూల్యాంకనం చేయగలగాలి. ఫస్ట్ నిన్ను నువ్వు మూల్యాంకనం చేసిన తర్వాతే ఎగ్జామినర్ మూల్యాంకనం చేసే ప్రశ్నపత్రాన్ని నువ్వు ఎగ్జామ్లో నువ్వు ప్రయత్నం చేయాలి ఆన్సర్ ఇవ్వడానికి. నువ్వు తయారు చేసుకున్న ప్రశ్నలకి నువ్వు సమాధానం ఇవ్వగలిగినప్పుడే నీకు సమాధానాన్ని ఇవ్వగలిగే ప్రశ్నల్ని ఎగ్జామినర్ తయారు చేయగలుగుతాడని నువ్వు నమ్మాలి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, చదివిన ప్రతి అంశాన్ని మొదట్లో 2 రోజులకు ఒకసారి పునరభ్యసనం అనేది చేయగలగాలి. ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఏదైనా ఒక విషయాన్ని, ఇవాళ ఒక సన్నివేశం మన ఇంట్లో బాగా జరిగింది, అది మనకి చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ ఆనందం ఇచ్చిన సమయాన్ని నువ్వు ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ గుర్తు తెచ్చుకున్నావు అనుకో, అది ఏ విధంగా అనిపిస్తుంది? బాగా ఆనందంగా ఉన్నాము, ఆ సన్నివేశం ఎప్పటికీ నన్ను మంచిగా ఆనందింపచేస్తుంది, ఆ సమయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అనుకుంటాం. అదే సన్నివేశాన్ని ఇంకొక నెల తర్వాత గుర్తు చేసుకున్నా, ఇంకొక 5 నెలల తర్వాత గుర్తు చేసుకున్నా కానీ అదే విధమైనటువంటి ఆనందాన్ని ఇస్తుందనుకో, అంటే నీకు అది మాటి మాటికి గుర్తు వస్తూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఏ సన్నివేశం దానికి రిలేటెడ్గా ఉన్నటువంటిది. సంసర్గ నియమం అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది చూడండి. ఇప్పుడు ఒక పాఠానికి సంబంధించిన అంశం మనం చదివాము, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంకొక పాఠాన్ని చదివినప్పుడు నువ్వు ముందు చదివిన పాఠాన్ని పునరభ్యసనం అనేది చేయగలగాలి.